భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత శ్రీకృష్ణుడు మనకి ఉపదేశం చేశాడు. ఆయన పేరు కృష్ణుడు అని. కృష్ణుడు అనంటే మంచి ఆనందాన్ని తాను కలిగినవాడు. కేవలం తను కలిగుంటే మనకేమిటి కనుక, కోరిన వారికి తానిచ్చువాడు కూడా. కృష్ అంటే అపరిమితమైనటువంటి నా ఆనందమును తాను కలిగి ఉండి తనని ఆశ్రయించిన వారందరికీ కూడా తాను ఇచ్చువాడు కనుక ఆయన పేరు కృష్ణ అయింది అని మనకి పురాణాలు ప్రవచిస్తున్నాయి. వేదం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పరమాత్మ అట్లా చేస్తాడని. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటుంది వేదం. తాను ఆనందము అయినవాడు భగవంతుడు. అలా ఎవడైతే ఏ ఇతర దోషములు లేక కేవలము ఆనందమే కలిగి ఉంటాడో ఆయన్ని బ్రహ్మ అంటాం. కేవలం తాను కలిగి ఉండడమే కాదు, బృంహయతి తనను ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆనందాన్ని తన అంతా అయ్యేటట్టుగా పెంచువాడు కూడా కనుక ఆయన పేరు బ్రహ్మ అని అంటుంది. పెంచువాడు అని కేవలం ఆ పద నిర్వచనాన్ని పట్టేనా? వేదము కూడా చెప్పిందా అంటే ఏషహ్యేవానందయాతి అంటుంది అదే వేదం. ఇతడే కోరిన వారందరికీ కూడా ఆనందయతి ఆనందమును ఇస్తాడు కూడా. ఏ సమయంలో ఎప్పుడు ఇస్తాడు? భగవంతుడికి ఈ సమయం అని కానీ ఇలా ఇంత ఇవ్వాలి అనేటువంటి నిర్బంధం కానీ ఏమీ లేదు ఆయనకి. లోకంలో ఎవరైనా చిన్న చిన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర కొంత వస్తువు ఉండడం, ఆ వస్తువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకోవలసి ఉండడం, దాన్ని ఇవ్వడానికి కొన్ని నియమాలు నిర్బంధాలు ఉండడం, ఇట్లాంటివి జరగచ్చు. కానీ భగవంతుడి దగ్గర తానే ఆనందం కనుక, ఆనందాన్ని తాను కలిగి ఉన్నాడు కనుక తనకి మరొకరెవరూ ఇవ్వలసిన అవసరం కానీ, కొంత ఇస్తే అయిపోతుంది అనేటువంటి ప్రశ్న కానీ ఏమీ లేదన్నమాట. గాలి ఎప్పుడు ఉంటుంది, గాలి ఎప్పుడు ఉండదు అని ప్రశ్న ఎక్కడైనా ఉందే? ఎప్పుడూ గాలి అంతటా వ్యాపించే ఉంటుంది. ఎక్కడి నుంచైనా గాలిని మనం ప్రసరించకుండా ఆపివేస్తే మనకది కనిపించనంత శాతంలో ఉంటుంది తప్ప, లేకపోతే మనకిది అనుభవించడానికి వీలుగానే, ఆస్వాదించడానికి కూడా వీలుగానే ఎప్పుడూ అంతటా వ్యాపించి ఉండడం మనం అనుభవిస్తున్నాం. పూర్తిగా లేకుండా చేయడం అనేటటువంటిది ఎలాగైతే గాలికి లాభం లేదో, అదేవిధంగా అంతకంటే శక్తి కలిగిన వాడు భగవంతుడు కనుక ఆయన్ని కూడా ఒక చోట లేకుండా చేయడం కానీ, ఆయన అనుగ్రహాన్ని మనం ఒక చోట ఒకరి యందు ప్రసరించకుండా చేయడానికి కానీ అవకాశం లేనే లేదు. ఎప్పుడూ అందరి యందు తన యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా ప్రసరింపచేస్తూనే ఉంటాడు. అయితే జ్ఞానం కలిగినటువంటి ఈ జీవులు తమ యొక్క జ్ఞానాన్ని కేవలం తాము స్వతంత్రులము అనేటటువంటి భ్రాంతి చేత, తామే సర్వము చేసుకోగలం అనేటటువంటి గర్వం చేత, దర్పం చేత, ఇదంతా తమది అనేటటువంటి మమత చేత, తామే సర్వసమర్థులము అనేటటువంటి అహంభావం చేత అడ్డుకునేటటువంటి అవకాశం మాత్రం ఉంది. జ్ఞానం ఆయన అనుగ్రహాన్ని మరింత ఆర్జించడానికి బదులుగా వచ్చే అనుగ్రహాన్ని కూడా రాకుండా చేసుకోవడానికి మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చు. ఎవడైతే ఆ రకంగా భగవద్జ్ఞానాన్ని అడ్డివేస్తాడో వాడి యందు మాత్రం ఆయన అనుగ్రహం ప్రసరించకుండా వాడు చేసుకుంటున్నాడు. సూర్యుడు తన కాంతిని అంతటా ప్రసరింప చేస్తున్నా ఓ గొడుగు పట్టుకుంటే మనం మన మీద ఎండ పడకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. లేదు పైన ఏదైనా ఒక ఆచ్ఛాదన ఏర్పరచుకుంటే మన మీద పడకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. లేదు ఏదైనా భవనాన్ని కట్టేసుకుంటే మనలో పడకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. కానీ సూర్యుడు ఎండను లేకుండా చేయలేం కదా. అలానే మన మీద భగవంతుడు అనుగ్రహం ఎప్పుడూ వర్షించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఆయన
కరుణా వృష్టి బాగా నిండి ఉన్నవాడు, కరుణా సముద్రుడు అని కదా ఆయన అంటూ ఉంటారు. అలాగా ఆయన అనుగ్రహాన్ని మన మీద పడకుండా చేసుకోవడానికి ఒక గొడుగు లాంటిది మనలో ఉండేటటువంటి అహంకారంగా మారినటువంటి జ్ఞానం అన్నమాట. గర్వంగానో దర్పంగానో మారినటువంటి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానానికి ఆ లోటు ఏర్పడింది కనుక దాన్ని కాస్త మనం శుద్ధి చేసుకుంటే చాలును అని భగవంతుడు మన జ్ఞానాన్ని మనం శుద్ధి చేసుకుని తద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి వీలయ్యేటటువంటి అనేక రకాల సాధనాలని అందిస్తాడు. అలాంటి సాధనాల్లో కొన్ని మన మహర్షులు వారు చేసినటువంటి ఉపదేశాలు, మన పూర్వ ఆచార్యులు వారి యొక్క అనుష్ఠానాలు, స్వయంగా తానే ఈ లోకంలోకి వచ్చి జరిపినటువంటి అనేక చేష్టలు, దానికి ఆధారమైనటువంటి అనేక రకాల అవతారాలు, ఆయా అవతారానికి తగినట్టుగా తను చేసినటువంటి అనేక రకాల ఉపదేశాలు కూడా. అలాంటి ఉపదేశాల్లోకెల్లా సారభూతమైనటువంటిది, అన్ని అవతారాల ఉపదేశాల యొక్క సారమైనటువంటిది కూడా భగవద్గీత. కేవలం అంతేకాదు, పూర్వాచార్యులు మహర్షులు కూడా తమకిది ప్రాణప్రదమని ఆధారమని భావించినటువంటి ఉపదేశ సారం భగవద్గీత. అందులో ఇదే ప్రధానంగా మనకి తాను ఉపదేశం చేస్తాడు. మనం మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ దేహాన్ని సక్రమంగా వాడుకుని ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరాలి. శరీరం కేవలం శరీర అనుభవం కోసం మనకి దొరకలేదు. ఇది ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాన్ని మనని చేర్చడం కోసం లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం. విమానం చాలా ఖరీదైనదే, చాలా అందంగా ఉంటుంది, లోపలికి వెడితే చక్కగా చల్లగా ఉంటుంది. ఆ లోపల ఎందరో వ్యక్తులు ఉంటారు, రకరకాల పదార్థాలు అందులో ఉండొచ్చు. కానీ నువ్వు ఆ విమానం దగ్గరికి వెళ్ళడము, విమానాన్ని చూడటము, విమానంలోకి ఎక్కడము, అందులో కూర్చొనడము, దానికోసం కొంత శ్రమ పడ్డము, లేదా అందులో ఉండే ఆ పదార్థాలని స్వీకరించడము పదార్థాల కోసం కాదు, స్వీకరించడం కోసం కాదు. దీంట్లో ఆహారం లేక అక్కడికి వెళ్ళావు, డబ్బులు ఎక్కువ మనం టికెట్ తీసుకోం. మరి దేనికోసం మనం ఆ శ్రమ పడతాం అని అంటే, మనం ఒక చోటికి చేరాలి అని అనుకుంటున్నాం. ఆ చేరడానికి అది చాలా ఉత్తమమైనటువంటి సాధనం. మనం ఏ హైదరాబాద్ నుంచో ఏ ఢిల్లీయో వెళ్ళాలి, లేదా అమెరికా వెళ్ళాలి, లేదా మరొక దేశానికి వెళ్ళాలి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనేక సాధనాలు మనం తీసుకువెళ్ళే ఉన్నా అన్నింటిలోకి కూడా చాలా ఉత్తమమైనటువంటి సాధనము, వేగంగా మనని చేర్చేటటువంటి సాధనం కనుక మన దగ్గర అవకాశం కనుక ఉన్నట్టయితే ఆ విమానాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం, చోటికి చేరడానికి కూడా ప్రయత్నం చేస్తాం. చోటికి చేర్చకుండా కేవలం విమానాన్నే ఎక్కించి మళ్ళీ మమ్మల్ని కాసేపు ఏదో 2 పలహారాలు ఏవో పెట్టి మళ్ళీ దింపేస్తామంటే దానికోసం ఎవడు పెడతాడు కనుక? అది మరొక చోట ఎక్కడైనా మనకి ఏ హోటల్కి వెళ్ళినా దొరుకుతాయి. మరొక చోటకి ఏదైనా సమయాన్ని మనం మరో రకంగా వాడుకోవచ్చు. ఆ విమానం అనేది నీకు వెళ్ళడానికి ఎట్లాగైతే ఉత్తమ సాధనమో, అవకాశం ఉంటే నువ్వు ఎట్లా వెళ్ళొచ్చునో అలాగా ఒక అవకాశం కలిగింది మనకి మానవ శరీరాన్ని ధరించడం చేత. కనుక ఇప్పుడు ధనం ఉండేవాడికి విమానాన్ని ఎక్కడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సంపద లభించింది. అదే దేహ సంపద అంటారు పరాశర మహర్షి. విచిత్ర దేహ సంపత్తి. ఈ దేహం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపద నీ దగ్గర దొరికిందయ్యా. ఇది నువ్వు గబగబా ఖర్చు పెట్టేద్దామన్నా తరగనటువంటి మంచి సంపద. ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంపద. అయితే ఈ సంపదతోటి నువ్వు కూడా చక్కగా ప్రయాణం చేయి. ఇదే నీకు వాహనం కూడా. ఇది నీకు ప్రయాణం చేయడానికి సాధనం. ఇందులోనే కూర్చుని దీన్నే పోషించుకుని, దీన్నే పెంచుకుని, దీని సుఖాలే చూసుకుంటూ, దీని కష్టాలే దూరం చేసుకుంటూ ఇక ఇతరమైన వాటిని మరచిపోయేటటువంటి ప్రయత్నం చేయకు. అలా ఎవడైతే ఉత్తమ లక్ష్యాన్ని మరిచిపోయి కేవలం దీన్ని మాత్రమే చూసుకుంటూ ఉంటాడో అలాంటి వాడికి అహంకారి అని పేరు. అహం అంటే నేను. ఈ నేను అనేటటువంటి చెప్పుకోదగిన వ్యక్తి లోపల ఉండేటటువంటి జీవుడి తప్ప శరీరం కాదు. ఎందుకలా మనం అనాల్సి వస్తోంది అని అంటే, ఒకనాడు వీడిని నలుగురు మోయడానికి సిద్ధంగా పడుకోబెట్టినప్పుడు, లేదా ఒక బాక్సులో పెట్టి ఎక్కడో నేలలో పాతి పెట్టడానికి సిద్ధం చేసినప్పుడు నేను అని వాడు అనటం లేదు, ఏం మాట్లాడటం లేదు. అంతకుముందు కాస్త వేడిని తాకితే అమ్మో అన్నవాడు, ఇదో చల్లగా ఉండే వస్తువును తాకితే అమ్మో అన్నవాడు. ఈవేళ వాడి మీద నిప్పులు పోసినా వాడేం మాట్లాడు, నీళ్లు పోసినా వాడేం మాట్లాడు. ఒక్కొక్కసారి అలాంటి శరీరాల్ని జాగ్రత్త చేయడానికి కోసం ఎవరు బంధువుల కోసం ఎదురు చూస్తూ ఇంతింత ఐసుగడ్డలు పట్టుకొచ్చి ఈ పక్కన ఆ పక్కన పైన కింద చుట్టూ పెట్టేస్తారు. ఏమీ మాట్లాడు. మామూలుగా ఉండేవాడు వచ్చిన ఐస్ క్యూబ్ని పట్టుకుంటే ఉస్సు ఉస్సు అన్నవాడు కాస్త ఆవేళ ఇంతింత ఐస్ క్యూబ్స్ పట్టుకొచ్చి వాడి మీద పెట్టినా ఏం నిశ్చలంగా అలాగే ఉండిపోతాడు.
కానీ ఒకనాడు వాడు మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు, వ్యవహరిస్తున్నాడు, రకరకాలైనటువంటి చేష్టలు చేస్తున్నాడు అనంటే ఈ పైన కనిపించేటటువంటి ఈ ఆకృతి, ఇంత బరువు, రంగు, ఒక రకమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి దీనికంటే విలక్షణమైన వాడు ఆ లోపల ఉండేవాడు. అహం అంటున్నాడు వాడు, నేను అంటున్నాడు. అంటే ఆ నేను అనిపించుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ లోపల ఉన్న జీవుడు ఇప్పుడు దీన్ని తనకి ఒక సాధనంగా చేసుకుని ఉన్నాడు. ఈ సాధనాన్ని తాను అని అనుకుంటే అది భ్రాంతి అని కదా మనం అంటాం. అహం కాని దానిని అహం అని వాడు భావిస్తున్నాడు కనుక వాడిలో కలిగిన ఆ అజ్ఞానానికి అహంకారము అని పేరు. ఇది వేరు అని జ్ఞానం వాడికి పోయింది, తాను దీనికంటే వేరు అనే జ్ఞానం పోయింది. నేనే విమానం అని భ్రమించేటటువంటి వ్యక్తిలాగా ఈ శరీరమే నేనింత లావు, నేను ఈ రంగు, నేనింత పొడుగు, నేనింత చదువు, ఇవి శరీరపు ధర్మాలు, తన ధర్మాలు అని భ్రాంతి చెందుతున్నాడు. ఇది అజ్ఞానం. తెలియవలసింది వాడు సక్రమంగా తెలుసుకోలేకపోయాడు అని అర్థం. తెలుసుకోవలసిన దాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తిని కృత్స్న విత్ అని అంటారు. కృత్స్నము అంటే పరిపూర్ణంగా, విత్ అంటే దాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. కృత్స్నవిత్ పరిపూర్ణంగా తెలిసినవాడు. పరిపూర్ణంగా తెలియడం ఏదేది ఎలాంటిది అంటే వస్తువులుగా స్పష్టంగా విడదీసి తెలుసుకున్నవాడు అని అర్థం. ఏదైనా మనం రాసేటటువంటి ఒక సాధనాన్ని చూసినప్పుడు ఆ పైన కనిపించే మొత్తం ఇంత గొట్టము రాయటం లేదు. ఇందులో రాసేటటువంటిది ఏదో ఒక రీఫిల్ ఉంది. ఇప్పుడు ఒకసారి రాస్తోంది కొంతకాలం అని అంటే ఓహో ఇందులో ఉండేటువంటి ఆ రీఫిల్ కూడా ఒక గొట్టమే. అందులో మళ్ళీ రాసేటువంటి ఏదో ఒక ద్రవాన్ని నింపారు, దాని పేరు ఏదో ఇంక్ అని అంటాం మనం. ఆ ఇంకు ఉన్నంత వరకు ఇది రాస్తోంది. కొంతకాలం రాసిన తర్వాత ఇది రాయడం మానేసింది. ఓ లోపల ఉండే ఆ ఇంకు అయిపోయింది అని కదా మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇంకు పెన్ను ఒకటంటామా మనం? ఒకవేళ అందులో రీఫిల్ అయిపోతే దాన్ని తీసేస్తాం, కొత్త రీఫిల్ వేసుకుంటాం, లేదా ఆ పెన్ను తీసేస్తాం, కొత్త పెన్ను మనం తీసుకుంటున్నాం. ఈ పైన కనిపించేటటువంటిది ఇది రాసేది కాదు, లోపలిది వేరు అని మనకి తెలిసి ఇది ఎలా వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా దీంట్లో పెట్టుకోవాలి, ఏ పని కోసం దాన్ని వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి లాంటి విషయాలు మనకి స్పష్టంగా తెలిస్తే ఈ పెన్ విషయంలో అన్నీ తెలిసిన వాళ్ళు అని అంటాం మనం. కృత్స్న విత్ అని దీని విషయంలో అంటాం. అలాగే ఒక పుస్తకం, అలాగే ఒక పండు, అలాగే ఒక కాయ, అలాగే ఒక కారు, అలాగే ఒక వస్త్రం, అలాగే శరీరం కూడా. శరీరాన్ని గురించి బాగా తెలిస్తే వాడిని కృత్స్న విత్ అంటాం. శరీరాన్ని గురించి బాగా తెలియకపోతే అకృత్స్న విత్ అంటాం. ఎందుకు తెలియకుండా పోయింది? కొంతమందికి ఎందుకు తెలుస్తోంది అంటే ఇందులో వాడికి ఏదో బహుశా ఆటంకం ఏర్పడి ఉంటుంది. సూర్యుడి కాంతి అందరి మీద ఎందుకు పట్టలేదు, కొందరి మీద ఎందుకు పడుతోందంటే ఆ పడని వాళ్ళు బహుశా తమ మీద ఏదో ఒక ఆచ్ఛాదన కలిగి ఉంటారు. అలాగే కొందరికి జ్ఞానం బాగా కలిగి ఉంది, వాళ్ళు కృష్ణవిత్తులుగా ఉన్నారు. కొంతమందికి అసలు పాపం ఎందుకో తెలియటం లేదు, మందులుగా ఉన్నారు, వాళ్ళు మందబుద్ధిగా ఉన్నారు. కారణం వాళ్ళలో ఏదో ఒక రకమైన ఆచ్ఛాదన ఉంది. ఏమిటా ఆచ్ఛాదన? అదే జ్ఞానానికి లోపల ఏర్పడ్డ ఒక భావం, దానికి అహంకారం అని పేరు. అర్జునుడికి కృష్ణుడు చెబుతాడు, అహంకార విమూఢాత్మా కర్తాహం ఇది మన్యతే. అహంకారం వాడిని కప్పివేయడం చేత పాపం నేనే పని చేస్తున్నా, నేనే ఇలా లావుగా ఉన్నా, నేనే సన్నగా ఉన్నా అంటూ ఈ శరీరాన్ని తానని, శరీరం చేసే ప్రతి పని తను చేస్తున్నాను అని వాడు భ్రమిస్తున్నాడు. అర్జున అలాగా తగదు. శరీరం చేస్తున్న కర్తృత్వాన్ని శరీరం మీద పెట్టడం నువ్వు అలవాటు చేసుకో. శరీరంతో జరిగే ప్రతి పనికి శరీరమే బాధ్యత వహించాలి అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. నీకు ఒక కర్తృత్వం ఉంటుంది, అది ఏమిటో నువ్వు తెలుసుకోవాలి సుమా అంటూ శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో అర్జునుడికి శరీర ఆత్మ వివేచనని మరొక్కసారి స్పష్టం చేయడం ప్రారంభించాడు. 2వ అధ్యాయంలో ఒకసారి చేశాడు ఈ విషయాన్ని, కానీ మళ్ళీ ఇంకొకసారి అతనికి ఆ అజ్ఞానం ఆవరించడం చేత మళ్ళీ స్పష్టపరచడం ప్రారంభించాడు. అది ఏ విధంగా స్పష్టం చేస్తూ అసలు విషయాన్ని తాను చెప్పదలుచుకున్నాడో అది 3వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేయాలి. మనకు కూడా అది అవసరం. మనకి ఇది సాధనమే కదా, దీన్ని మనం జాగ్రత్తగా సాధనంగా వాడుకుంటూ మంచి మంచి లక్ష్యాలని మనం కూడా చేరాల్సినటువంటి బాధ్యత మనకుంది కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.